ఎవరైనా కొత్తగా పెళ్ళైతే భార్యతో చక్కగా ఫోటోలు దిగుతారు. లేదు అంటే హనీమూన్‌కి వెళ్తే అక్కడ లొకేషన్‌లో ఫోటోలు దిగుతారు. కానీ ఈయన మాత్రం వాళ్ళ భార్యతో గడిపిన వీడియోని ల్యాప్‌టాప్‌లో రికార్డ్ చేసి చూస్తూ ఉంటే, అదే ఆఫీస్‌కి ఇన్‌కమ్ టాక్స్ వోళ్ళొచ్చి ఆయన ల్యాప్‌టాప్‌ని తీసుకెళ్ళిపోవటం ఏంటో. అంతే కాదండి, ఇంకా డిఫరెంట్ స్టోరీస్ అన్నీ ఉన్నాయి. అందరికీ నమస్కారం. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ది వ్లాగర్. సో రివ్యూలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక పదండి రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇందులో అయితే డిఫరెంట్ స్టోరీస్ అయితే ఉంటాయన్నమాట. సో ప్రతిదీ కూడా ఒక స్టోరీ ఇంకో స్టోరీతో లింక్ ఉంటుంది. ఫస్ట్ అయితే మాత్రం మన హీరో గారు అంటే కూడా కమెడియన్ అని చెప్పొచ్చు. హీరోనే కానీ కామెడీగా చూపిస్తారు. ఏంటి అంటే ఆయన వాళ్ళ వైఫ్ వద్దన్నా కూడా కావాలని బెడ్రూమ్లో జరిగేదంతా కూడా వీడియో తీస్తారు, వద్దు అన్నా కానీ. సో ఆ వీడియోని అయితే తన ల్యాప్టాప్లో రికార్డ్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకుంటాడు. అది ఆఫీస్కి వెళ్ళి చూస్తాడనమాట. ఇక్కడ విషయం ఏంటంటే అతను ఒక పెద్ద బిగ్ షాట్, అంటే వాళ్ళ నాన్నగారు పెద్ద కంపెనీకి ఓనర్ అనమాట. సో ఆయన చనిపోవడంతో ఆ బాధ్యతలన్నీ ఈయనకి వస్తాయి. ఈయన సీరియస్గా ఉంటే మనకి ఫస్ట్ అంతా కూడా చూస్తున్నప్పుడు అబ్బో చాలా పెద్ద బిజినెస్, ఈయన మైండ్ మామూలుగా ఉండదు అనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత అందరినీ బయటికి పంపించేసి ఆయన క్యాబిన్లో ల్యాప్టాప్ ఓపెన్ చేసి నైట్ జరిగిందంతా చూస్తూ ఉంటాడనమాట. మనోడి సిచ్యువేషన్ బాగోక అదే టైంలో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయితే జరుగుతుంది అనమాట ఆఫీస్లో. సో అన్నీ ఎవరు వాడకూడదు, ల్యాప్టాప్స్, సిస్టమ్స్, మొబైల్స్ ఏవి వాడద్దు అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. అప్పుడు ఇతను నా ల్యాప్టాప్ మాత్రం ఇవ్వను అంటాడు. మీరు ఇవ్వను అంటుంటే ఇందులో ఏదో ఉన్నట్టే ఉంటుంది. సో అది ఇవ్వండి అంటారనమాట. సో ఇది అస్సలు ఇవ్వను, కావాలంటే ఏమైనా తీసుకోండి ఆఫీస్లో, ఇది మాత్రం అసలు ఇవ్వను అంటే, అయితే మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ అందులోనే ఉంటుందని చెప్పి వాళ్ళైతే వదలరనమాట. మొత్తానికి ఆ ల్యాప్టాప్ తీసుకుని అయితే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇతనికి ఏం చేయాలో తెలియదు. ఇంకా అలాగే దిగులుగా ఇంటికి వస్తాడు. వాళ్ళ మదర్ చూసి అంటారనమాట, సర్లేరా ఇవన్నీ రైట్ జరుగుతూనే ఉంటాయి, ఏం కాదు అని చెప్పి. నీ ల్యాప్టాప్ పోయిందంట కదా, నాకు ఆల్రెడీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, వాళ్ళు ఏదో జస్ట్ బిల్స్ అవి చూసి వదిలేస్తారులే అంటారు. అదే టైంలో వాళ్ళ వైఫ్ వింటూ ఉంటుందన్నమాట ఇలా జరిగింది అని. ఇక అప్పుడు ఉంటుంది బెడ్రూమ్లో మామూలుగా ఉండదన్నమాట. నేను అప్పటికీ చెప్పాను వద్దు వీడియో తీయొద్దు అని చెప్పి తీసావు, ఇప్పుడు ఆ ల్యాప్టాప్ బయటికి వెళ్ళింది, అందరికీ తెలిసిపోద్ది, ఇంకా నా పరువు పోద్ది, నేను సూసైడ్ చేసుకోవడమే నాకు దిక్కు అని వాళ్ళ ఆవిడ ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. అదేం కాదులే అంటారు. ఇక మామూలుగా కాలర్ పట్టుకొని నిలదీసేస్తుంది ఆవిడ. మొత్తానికి ఎలా అయినా ల్యాప్టాప్ సాధించాలి అని చెప్పి అతనైతే వెంటనే కారు తీసుకొని ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తాడు. అలాగే మనకి ప్రేమలు మూవీలో ఆది అని చెప్పి క్యారెక్టర్ మీకు గుర్తుంది కదా, హైట్గా ఉంటాడు అతను, మనకి ఆది అనే క్యారెక్టర్ మలయాళీ యాక్టర్. సో అతనైతే ఇందులో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అనమాట. అక్కడికి వెళ్ళి అడగడం అయితే జరుగుతుంది, మీ సార్ ఎక్కడ ఉన్నారు అంటే ఆయన వెళ్ళిపోయారుగా ఎప్పుడో ల్యాప్టాప్ తీసుకొని అంటారనమాట. ఆ స్టోరీ అక్కడి వరకు అయితే అవుతుంది. సో ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నాడో అతను వెళ్ళేదారిలో వాళ్ళ మేనల్లుడిని అయితే ఎక్కించుకొని, ఏంట్రా అంటే అతను డైరెక్టర్ అవ్వాలనుకుంటాడు, వాళ్ళ మేనల్లుడు డైరెక్టర్ అవ్వాలనుకుంటాడు. అందుకని ప్రొడ్యూసర్ని హీరోని కల్పించడానికి, మరి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అంటే కొంచెం అందరికీ రెస్పెక్ట్ ఉంటుంది కదా, సో ఆ రకంగా అయినా దగ్గర అవ్వచ్చులే అని చెప్పి వాళ్ళ అల్లుడు ప్లాన్ వేసి చెప్తాడనమాట. సరే పదరా అని చెప్పి వాళ్ళ మామయ్య అయితే తీసుకెళ్ళటం జరుగుతుంది. ఆ ల్యాప్టాప్ కూడా ఆ కార్లోనే ఉంటుంది. ఇక్కడ వెరైటీ ఏంటి అంటే మాత్రం వాళ్ళ మేనల్లుడు వాడే ల్యాప్టాప్ కూడా సేమ్ ఉంటుందన్నమాట రెండు. సో ఆ ల్యాప్టాప్ ఈ ల్యాప్టాప్ కలిసిపోతాయి. ఇక మామూలుగా ఉండదు. అక్కడి నుంచి అయితే మాత్రం అక్కడికి వెళ్ళిన తర్వాత హీరోని కలవటము, తర్వాత హీరో కొంచెం డ్రింక్ చేయటం, ప్రొడ్యూసర్ డ్రింక్ చేయటం, వీళ్ళు కూడా డ్రింక్ చేయడం, పార్టీ చేసుకుంటూ ఉంటారు స్టోరీ వినేటప్పుడు. సో ఇది ఇలా జరుగుతూ ఉంటుంది. ఇంకో స్టోరీ ఏంటి అంటే మాత్రం హస్బెండ్ అండ్ వైఫ్ డైవర్స్ది అనమాట. ఏంటి దేనికి అంటే మాత్రం వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు అవుతూ ఉన్నాయి. ₹1,00,000 శాలరీ వచ్చే కోడలు అత్తగారి కోసం 30,000 జీతం వచ్చే కంపెనీలో అయితే జాయిన్ అవుతారనమాట. ఆ కంపెనీ వద్దు మానే అన్నందుకు. అలాగే ప్రతి చిన్నదానికి ఏదో రకంగా అత్త కోడల మధ్య గొడవ అవుతూనే ఉంటుంది. భార్యాభర్తల మధ్య క్లాషెస్ వస్తూనే ఉంటాయి. ఇంకెందుకు లేని డైవర్స్కి అయితే అప్లై చేస్తారు. ఎప్పుడైనా కాపురం మధ్యలో బయట వాళ్ళు వస్తే మొత్తం చెదిరిపోద్ది అంటారు కదా, సో అలాగే ఈ భర్తకైతే ఒక ఫ్రెండ్ ఉంటాడనమాట, డెంటిస్ట్. సో ఈ డెంటిస్ట్ ఏంటి అంటే మాత్రం ఫ్రెండ్స్ వైఫ్ల మీద కళ్ళేస్తూ ఉంటాడనమాట. సో ఇదే ఛాన్స్ అదే ఛాన్స్ అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్కి సాక్ష్యం చెప్తానరా నేను మీ వైఫ్ గురించి పద అని చెప్పి కోర్టుకి వెళ్ళిన తర్వాత ఏమో ఆవిడ మంచిది కాదు,
తాగొచ్చి నన్నే ఒక్కోసారి రూమ్కి రమ్మని పిలిచేది అన్నట్టయితే మొత్తం అంతా తారుమారు చేస్తాడు. తారుమారు చేసి మొత్తానికి డైవర్స్ వచ్చేలా చేస్తాడనమాట. సో డైవర్స్ వచ్చేలా చేస్తే ఏంటి ఉపయోగం అంటే అప్పుడు ఆటోమేటిక్గా మరి హస్బెండ్ ఉండడు కాబట్టి మనం వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అనే టైప్లో ప్లాన్ వేస్తాడు. మరి ఇక అది తట్టుకోలేక ఆవిడైతే మాత్రం తిన్నగా క్లినిక్కి వెళ్ళి, యారా నేను తాగుతూ నీకు కనబడ్డానా, నిన్ను రమ్మని పిలిచానా, కోర్టులో ఎందుకురా అలా అబద్ధపు సాక్ష్యం చెప్పావని చెప్పి ఫుల్ బాటిల్ తాగిచ్చేస్తారనమాట. వైఫ్గా సాక్ష్యం చెప్పింది అయితే మాత్రం మనం ఇంతకుముందు ఆల్రెడీ మన ఛానల్లో రివ్యూ అయితే చేసి పెట్టామన్నమాట, నాగేంద్రన్స్ హనీమూన్ అని చెప్పి. సో అందులో అయితే మతి స్థిమితం సరిగ్గా లేకుండా ఉండే బొద్దుగా ఉండే అమ్మాయిలు అయితే నటించినారనమాట. సో ఆవిడే ఇందులో కూడా నటించారు. సో ఆవిడ అలా మందు తాగిచ్చేపటికి ఆయన ఒక్కసారి వెనక్కి పడిపోవడం జరుగుతుంది, తలకి దెబ్బ తగిలి బ్లడ్ రావటం. సో వెంటనే చనిపోయాడు అనుకుని ఆవిడైతే పరిగెత్తి వెళ్ళిపోతారనమాట. ఇంకొక వైపు ప్రొడ్యూసరు డైరెక్టర్తో పాటు కూర్చొని మందు తాగుతూ ఉన్నారని చెప్పాం కదా. సో ఎవరైతే హీరో ఉన్నాడో ఆ హీరో వాళ్ళ వైఫ్కి అలాగే డెంటిస్ట్కి ఆల్రెడీ ఎప్పటి నుంచో కనెక్షన్ అయితే ఉంటుందన్నమాట. సో అతనైతే చాలా సీరియస్గా స్టోరీ డిస్కషన్ మధ్యలో దాని గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. మొత్తానికైతే ఆ స్టోరీ హీరోకి నచ్చదు, వేరే స్టోరీ ఏదన్నా చూసుకుందాం అని చెప్పి అనడం జరుగుతుంది. అతనైతే బాత్తో వస్తూ ఉంటాడు. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటి ఓనర్ రెంట్ కట్టలేదని ఆ కుర్రోడి దగ్గర ల్యాప్టాప్ అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. తర్వాత మొత్తానికి ఏదో రకంగా అయితే మొత్తానికి మన బిగ్ షాట్ అదేనండి, రిచ్ పర్సన్ అలా ఆవిడతో దిగిన వీడియోస్ ఉన్న ల్యాప్టాప్ అనుకొని అతనైతే తీసుకోవడం జరుగుతుందన్నమాట. దొరుకుతుంది ఏదో రకంగా. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదిగో నీ ల్యాప్టాప్, మర్యాదగా వెళ్ళి టీ పట్టరా అని చెప్పి స్నానానికి వెళ్తాడు లోపలికి. తీరా ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే అందులో ఆ డైరెక్టర్ అవుదాం అనుకున్న కుర్రోడి ఫోటో అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ హైలైట్ ట్విస్ట్ ఏంటి అంటే మాత్రం ఆ డైరెక్టర్ అవుదాం అనుకున్న కుర్రోడే ఈ అమ్మాయిని ఇంతకుముందు ఏడిపించిన కుర్రోడు అనమాట. అంటే మార్ఫింగ్ చేసి ఫొటోస్ని కొంచెం ఆ అబ్బాయితో క్లోజ్గా ఉన్నట్టు క్రియేట్ చేసి ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి పంపిస్తాడు. సో అందుకని నువ్వు ఇంకా చదవద్దు ఏమొద్దు నీకు పెళ్లి చేస్తామని చెప్పి అయితే మన రిచ్ పర్సన్తో అయితే పెళ్లి చేస్తారు. సో పెళ్ళి అది అయిద్ది, ఈలోపు మనవాడు ఇలా వీడియో తీసి పెడతాడు, అనుకోకుండా ల్యాప్టాప్లు మారిపోతాయి. ఆవిడకి మామూలుగా బీపీ రాదు. ఎవరు అంటే కనుక వైఫ్గా నటించింది నిఖిలా విమల్ గారండి. సో చాలా ఆటలు అయితే ఈవిడ నటించున్నారు. సో మొత్తానికి అలా అయితే జరుగుతుంది. ఇక ఆవిడకి బీపీ వచ్చి అడుగుతారు మీరు అతను ఫ్రెండ్సా అని. అవును మీ ఇద్దరం చాలా థిక్ ఫ్రెండ్స్ అంటారు. అంటే మరి ప్రతిదీ ఆయనతో షేర్ చేసుకుంటారా అంటే నేను ప్రతిదీ షేర్ చేసుకుంటాను, అసలు మీ ఇద్దరం చాలా మంచి ఫ్రెండ్స్ అంటాడు. ల్యాప్టాప్ మారిపోయిందని మాత్రం చెప్పకుండా ఇవన్నీ చెప్తాడనమాట. సో ఆవిడకి ఇంకా బీపీ అయితే పెరిగిపోద్ది, మామూలు బీపీ రాదు. ఇంకా ఏంటి నువ్వు చేసే పని అది ఇది అని చెప్పి సీరియస్ అయిపోతారనమాట. అలాగే మధ్య మధ్యలో కామెడీ సీన్స్ అవన్నీ కూడా బాగానే పెట్టారని చెప్పచ్చు. అనుకోకుండా పురుగుల మందు అయిన డ్రింక్ని అయితే తాగేస్తాడు మన రిచ్ కిడ్. అలాగే లావుగా బొద్దుగా ఉండే ఆవిడకి ఇతనికి సంబంధం ఉంది అన్నట్టయితే క్రియేట్ చేస్తాడు పోలీసుల దగ్గర. చాలా అయితే జరుగుతాయి అన్నమాట. మొత్తానికి వీళ్ళిద్దరూ పర్సనల్ వీడియోలు ఉన్న ల్యాప్టాప్ అయితే మాత్రం పోలీసుల దగ్గర అయితే ఉంటుంది. సో పోలీసు 10 లక్షలు అయితే డిమాండ్ చేస్తాడనమాట. సో ఇంకా మరి ఫ్యూచర్లో ఏమైంది ఏంటి అనేటప్పుడే మనకి మేబీ కంటిన్యూడ్ అని అయితే వేస్తారనమాట. టు బీ కంటిన్యూడ్ కాదు, అంటే పార్ట్ 2 ఉండొచ్చో లేదో చూద్దాము, కంటిన్యూ అయిద్దేమో అన్నట్టే వేస్తారు లాస్ట్లో కామెడీగా. మధ్య మధ్యలో చాలా ల్యాగ్ అయితే ఉంటుంది మూవీలో, కానీ ఓవరాల్గా అయితే మాత్రం ఒక ఫన్ ఫీల్డ్ మూవీ అని చెప్పొచ్చు. ఫన్ అయితే ఉంటుంది, చూడొచ్చు, బాగానే ఉంటుంది. కామెడీ మెయిన్గా అయితే హైలైట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం, అలాగే ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.